ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీస్ తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఐటీ వర్క్ ఫోర్స్ కానివ్వండి, అలాగే ఎంప్లాయీ కౌంట్ కానివ్వండి, అలాగే ఐటీకి సంబంధించినటువంటి వివిధ రకాలుగా పనిచేసేటువంటి అలాగే అలైడ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఒక గొప్ప టెన్షన్లో ఉన్నారు. చాలా ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు రీసెంట్గా మనం చూసాం. ఒరాకిల్ కంపెనీ డౌన్ సైజింగ్ అనేటువంటి ఒక పేరుతో, ఎంప్లాయీ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి ఒక పేరుతో దాదాపు 20 నుండి 30,000 మంది ఎంప్లాయీస్ను తొలగిస్తోంది. మరి దీని వెనుక ఉన్నటువంటి కారణాలని, అలాగే ప్రపంచంలో ఇటువంటి ట్రెండ్ రావడానికి ఉన్నటువంటి అసలైనటువంటి ఆ మూల కారణాన్ని మనం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటిది ఏఐ డ్రివెన్ ఏజ్ అని మనం అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రతి కంపెనీని, అలాగే మనం చేసే ప్రతి పనిని కూడా నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే డ్రైవ్ చేస్తూ ఉంది అనే దానికంటే కూడా కమాండ్ చేస్తుంది అని మనం చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ డ్రివెన్ నుంచి ఇప్పుడు ఇట్ ఈస్ కమాండెడ్ బై ఏఐ అనటం చాలా సమంజసంగా ఉందని ఐటీ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందువల్ల అంటే స్టార్ట్ అయినప్పుడు ఏఐ అనేటువంటిది ఒక ఆల్టర్నేటివ్ టు హ్యూమన్ ఫోర్స్ అనేటువంటిది ఒక భావన ఉండేది. కానీ అది నిజంగా అలా కాదు. ఇట్ ఈస్ అన్ అలైడ్ వర్క్ ఫోర్స్ అని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఏఐ ఈజ్ టోటలీ ట్రయింగ్ టు రీప్లేస్ హ్యూమన్ ఎలిమెంట్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్. అది నిజంగా చాలా అలార్మింగ్గా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇంటర్నేషనల్గా కూడా మనం చూసినట్టయితే ఐటీ నిపుణులు కావచ్చు, అలాగే కోడింగ్ కానీ, టెస్టింగ్ కానీ, ఆపరేషన్స్లో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు. అసలు ఫ్యూచర్ ఏంటి? మనకు నిజంగా ఈ హైరింగ్ అనేటువంటిది ఎక్కడ కూడా చాలా మందకొడిగా జరుగుతున్నది మన అందరికీ తెలుసు. కాబట్టి ఐటీ సినేరియోలో మనం నిజంగా ఎలా నిలబడి ఉంటాం, ఫ్యామిలీస్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం, అలాగే మనకు ఫ్యూచర్ అనేటువంటిది ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. మరి ఒరాకిల్ ఒకటే కాదండి, మనం కనుక చూసినట్టయితే ఈ మధ్యకాలంలో దాదాపు అతిపెద్ద ఎంఎన్సీస్గా ప్రపంచవ్యాప్తంగా పేరు ఎన్నికన్నటువంటి ఎంఎన్సీస్లో ఒకటైన మెటా కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, అలాగే పింట్రెస్ట్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే డెల్ కానివ్వండి, మన ఇండియన్ కంపెనీస్ అనేటువంటి టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలా మనం లెక్కకు మిక్కిలిగా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, గూగుల్ కూడా ఇట్ హ్యాస్ రియలీ డౌన్ సైజ్డ్. మరి ఇలా గూగులే కాదు, మైక్రోసాఫ్ట్ కూడా ఇట్ హ్యాస్ డౌన్ సైజ్డ్. మరి ఈ డౌన్ సైజింగ్ని ఇప్పుడు కంపెనీస్ ఎలా తీసుకుంటున్నాయంటే, మేనేజ్మెంట్లో ఒక టర్మినాలజీ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ రైట్ సైజింగ్ అని. అంటే ది రైట్ సైజింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ తన యొక్క ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి రైట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకుంటుంది. కంపెనీ రిటైన్ చేసుకొని ఎక్సెస్ను తొలగిస్తుంది. సరే, మీ మేనేజ్మెంట్ పాలసీ, మీ మేనేజ్మెంట్ సినేరియో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. కానీ అసలు ఎంప్లాయీస్ దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఎంప్లాయీస్కి ఇది నిజంగా చెప్పాలి అంటే మామూలుగా మనం నైట్ మేర్ అనేది వినే ఉంటాం. కానీ ఇప్పుడు డే మేర్ అనేటువంటిది స్టార్ట్ చేసే ఐటీ కంపెనీస్. అది ఎలా అంటే మార్నింగ్ 6 AM ఒక ఈమెయిల్ అనేటువంటిది ఎంప్లాయీస్కి వస్తుంది. ఆ ఈమెయిల్ యొక్క సారాంశం ఏంటంటే, యువర్ రోల్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ అండ్ దిస్ ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఒక పొజిషన్లో ఉన్నారో మీ యొక్క పొజిషన్ అనేటువంటిది తొలగింపబడింది, ఇది మీకు చివరి వర్కింగ్ డే అని దాని సారాంశం. మరి అసలు ఈ మెసేజ్ చూసినటువంటి, మెసేజ్ను అందుకున్నటువంటి, మెసేజ్ను చదివినటువంటి ఆ ఎంప్లాయీ యొక్క మానసిక స్థితిగతులు మాత్రం ఈ కంపెనీస్ అంచనా వేయలేకపోతున్నాయి. అసలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే అతని చుట్టూ అతని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, అలాగే సోషల్ మీడియా ప్రెషర్స్, అలాగే ఈ సోషల్ లైఫ్ ఏదైతే ఉందో దాని ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. మనిషి, ఒక ఎంప్లాయీ అనేటువంటి వాడు ఒక చట్రంలో బంధింపబడి ఉన్నాడు. కౌంట్లెస్ ఈఎంఐస్, అలాగే కౌంట్లెస్ స్కీమ్స్, అలాగే కౌంట్లెస్ ప్రాజెక్ట్స్, కౌంట్లెస్ రెస్పాన్సిబిలిటీస్, వీటి మధ్య ఉన్నటువంటి ఒక ఫోకల్ పాయింట్గా ఉన్న ఎంప్లాయీని మీరు ఇటువంటి ఈమెయిల్తో అతన్ని వెంటనే రోల్లోంచి తొలగించడం నిజంగా ఎంతమాత్రం సబబు అని ప్రశ్నిస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనేజ్మెంట్ రీస్ట్రక్చరింగ్లో మీరు చెప్పేది ఏంటంటే, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏఐ డ్రివెన్ ఈకోసిస్టమ్. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మేము చాలా అన్లిమిటెడ్ అమౌంట్ను, ఫండ్స్ను స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి ఎంప్లాయీస్ మీద మేము ఇక ఇంత ఖర్చు పెట్టలేం. కాబట్టి మేము రైట్ సైజింగ్, డౌన్ సైజింగ్, రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నామని మీ వాదన. కానీ మీ కంపెనీ కోసం, మీ కంపెనీ ఎదుగుదల కోసం, డెవలప్మెంట్ కోసం వివిధ దశల్లో పోరాడినటువంటి, పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్
సమ్ 30 ఇయర్స్గా కంపెనీని నమ్ముకున్న వాళ్ళు అండ్ మోర్ దెన్ దట్ అలాగే సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి వారిని అందరినీ కూడా మీరు రూత్లెస్గా ఈ విధంగా మీ డెసిషన్స్కు బలి చేస్తూ ఉండటం ఎంతమాత్రం సమంజసం. అసలు మీ కంపెనీకి 25 ఇయర్స్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కంపెనీనే తన ప్రపంచంగా భావించి మీకు సేవలు అందిస్తూ ఉన్నాడు. మరి అతన్ని మీరు ఒక్క సింపుల్ ఈమెయిల్తో మీరు ఇక కంపెనీకి ఏమీ కారు అని చెప్పడానికి మీకు నిజంగా అది తగిందేమో కానీ ఎంప్లాయీ మాత్రం తట్టుకునేటువంటి స్థితిలో లేడు. మరి ఎంఎన్సి అంటేనే నిజంగా ఎంప్లాయీ సెన్సిటివ్, అలాగే ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ అని అంటారు కదా. మీ ఎంప్లాయీ ఫ్రెండ్లీనెస్ ఎక్కడుంది? నిజంగా ఆలోచన చేస్తే ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీ అయితే కనుక ఫస్ట్ మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మీ ఎంప్లాయీతో చర్చించాలి. ఎంప్లాయీస్ని కూడా కాల్ ఫార్ చేయాలి. అలాగే కంపెనీ యొక్క స్థితిగతులు చెప్పాలి. ఏఐ డ్రివన్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాం కాబట్టి ఈకోసిస్టమ్ షిఫ్ట్ చేంజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళల్లో వీలైనంత మందిని ఈ న్యూ ఈకోసిస్టంలోకి మార్చే ప్రయత్నం చేయాలి. అది కనుక వీలు లేనట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో వీళ్ళని రీటైన్ చేసుకోలేమని అనుకున్న ఎంప్లాయీస్ విషయంలో మీరు వారికి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అలాగే వాళ్ళను మెంటల్గా ప్రిపేర్ చేయడం, సైకలాజికల్గా వాళ్ళను ఈ నెక్స్ట్ షిఫ్ట్ కోసం, ఛాలెంజ్ కోసం, ఈ మార్పుకు వాళ్ళని సిద్ధం చేయటం, అలాగే వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీస్కు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏమాత్రం ఇబ్బంది కాకుండా మీరు అడ్వాన్స్ పే ప్యాకేజెస్ తయారు చేయాలి. ఎంప్లాయీస్ని ఎప్పుడైతే మీరు టెర్మినేట్ చేస్తున్నారో టెర్మినేషన్ ప్యాకేజ్ అనేటువంటిది కూడా మేనేజ్మెంట్లో ఒక స్ట్రాటజీగా ఉంది కాబట్టి దాన్ని మేము అనేక కంపెనీస్లో కూడా చెప్పాం ఇటువంటి టెర్మినేషన్ ప్యాకేజ్ ఇవ్వాలని. కాబట్టి టెర్మినేషన్ ప్యాకేజ్ అనేటువంటిది మీరు ప్రిపేర్ చేయాలి. ఎంప్లాయీ ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేట్ కారాదు, ఎంప్లాయీ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కారాదు, ఎంప్లాయీ ఎప్పుడు కూడా ఐసోలేట్ కారాదు. మరి అలా అతను కాకుండా మీరు ఆ ప్యాకేజ్ ఇవ్వాలి. అలాగే అతను ఆ ప్యాకేజ్ యొక్క సహకారంతో, ప్యాకేజ్తో అతను నెక్స్ట్ రోల్ ఏదైనా ఉందో అది సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే అంతవరకు ఫ్యామిలీని అతను సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. అలాగే తనకున్నటువంటి ఇమీడియట్ నీడ్స్ అండ్ నెసెసిటీస్ను అతను మీట్ చేయవచ్చు. ఇలా మీరు నిజంగా ఎంఎన్సీ అంటే ఒక ఎంప్లాయీ ఫ్రెండ్లీ కంపెనీగా ఉండాలి. కానీ మీకు మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కు, మీ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కు, మీ గోల్స్కు తగినట్టుగా మీరు ఇంత భారీ సైజులో మీరు చేస్తున్నారు. ముఖ్యంగా అఫెక్టెడ్ కంట్రీస్ ఏవేని చూస్తే అమెరికా, ఇండియా ఈజ్ గెటింగ్ అఫెక్టెడ్ లైక్ ఎనీథింగ్. నిజంగా చెప్పాలి అంటే నియర్లీ ఇండియాలో మనకు 37 to 45% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. మరి ఇట్లా భారీ స్థాయిలో మీరు కనుక ఒక్కసారి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరి ఆ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ఏంటి, అలాగే వాళ్ళని మీరు ఈ కొత్త ఎన్విరాన్మెంట్కు పనికిరారని మీరు చెప్పి పంపించడం వల్ల వాళ్ళు నిజంగా వాళ్ళ కెరీర్లో ఎంత కోల్పోతున్నారో కూడా ఈ కంపెనీస్ ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే ఎంప్లాయీ ఈజ్ ది హైయెస్ట్ అసెట్ టు ఎనీ ఆర్గనైజేషన్ అండ్ ది సక్సెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్వాలిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్. కాబట్టి డెఫినెట్గా మీరు మీ ఎంప్లాయీస్కి కావలిస్తే మీరు వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు. అనేక కాన్ఫరెన్సెస్లో మేము చెప్పాము, మీరు ఎంప్లాయీస్ని ఎప్పుడు కూడా తీసేయకుండా వాళ్ళకి కొత్త స్కిల్స్ని అడాప్ట్ చేసే ఒక ఈకోసిస్టమ్ను ప్రవేశపెట్టండి. దాని ద్వారా నిజంగా ఎంప్లాయీస్లో కూడా కంపెనీ అంటే ఇంకా లాయల్టీ పెరుగుతుంది. అసలు ఇంత క్రైసిస్ టైంలో కూడా కంపెనీ మమ్మల్ని బయటికి పంపించకుండా మాకు ఆ కొత్త టెక్నాలజీ కూడా నేర్పించి మమ్మల్ని రీటైన్ చేసుకున్నారనే ఒక విశ్వాసం ఉంటుంది. కంపెనీ అంటే ట్రస్ట్ ఏర్పడుతుంది కాబట్టి ప్రొడక్టివిటీ కూడా చాలా హై ఉంటుంది. మీరు లాయల్గా ఉన్న మంచి కంపెనీకి ఒక అటాచ్మెంట్ ఉన్న సెంటిమెంట్ ఉన్నటువంటి ఓల్డ్ ఎంప్లాయీస్ను, ఏజ్డ్ ఎంప్లాయీస్ను, అలాగే మీరు అనుకున్నట్టు అడాప్ట్ కారు అనుకొని ఎంప్లాయీస్ను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొని వస్తే అకామిడేటివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ హైరింగ్ అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో చాలా తక్కువ స్థాయిలో జరుగుతోంది. ఇప్పుడు చూసాం హైటెక్ సిటీ కానివ్వండి, ఇక్కడ ఈవెన్ నాస్కామ్ ఇస్ టెల్లింగ్. అలాగే గ్లోబల్గా కూడా మనం చూసినట్టయితే పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా అక్కడ హైరింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు ఒక 10 years అలాగే లాస్ట్ 5 yearsలో మనం చూసినటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ మనం చూడటం లేదు. కాబట్టి ఇదంతా కనుక మనం స్టాటిస్టికల్గా ఎప్పుడైతే అనలైజ్ చేస్తామో ఎంప్లాయీ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాబట్టి ఎంప్లాయీ కూడా నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా కంపెనీస్కి ఉండాలి. అటువంటి భావనతో మీరు రీస్ట్రక్చరింగ్ చేసుకోండి, రైట్ స్ట్రక్చరింగ్ చేసుకోండి, డౌన్ స్ట్రక్చరింగ్ చేసుకోండి. ఎంప్లాయీ యొక్క
మనుగడను మీరు దృష్టిలో పెట్టుకొని చేసినంత వరకు కూడా ఆర్గనైజేషన్స్ సజావుగా ఉంటాయి. కానీ ఎంప్లాయీని విస్మరించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు నిజంగా ఇండస్ట్రీని డెస్ట్రాయ్ చేస్తాయనేటువంటిది మాత్రం ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంఎన్సీస్ మర్చిపోరాదని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను. ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండటం వల్లే మనం భవిష్యత్తులో కూడా అద్భుతంగా ఇండస్ట్రీని ముందుకు తీసుకొని పోగలమని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.